మసిగుడ్డ. ఆ రోజుల్లో వంటగదిలోని కట్టెల పొయ్యి మీద, బొగ్గుల కుంపటి మీద చేసేవాళ్ళు ఇంటి ఇల్లాళ్ళు. ఈ రెండు కూడా పొయ్యి మీది పాత్రల అడుగు భాగాన్ని నల్లటి మసిమయం చేసేసేవి. వాటిని తోమాలంటే మట్టి లేక పొయ్యిలోని బూడిదను కొబ్బరి పీచుకు పట్టించి గట్టిగా అదింపెట్టి తోమితే గాని ఆ మసి వదిలేది కాదు. అది చాలా కష్టమైన పని. అందుకని ఆ మసిని కాస్త సులభంగా వదిలించటం కోసం ఒక్కోసారి అడుగున తడిమట్టి రాసి పొయ్యి మీదికి ఎక్కించేవాళ్ళు ఆడవాళ్ళు. ఆ విషయం అలా ఉంచితే వంట అయిన తర్వాత పొయ్యి మీది తెప్పాలను కిందికి దించటానికి, కొంచెం ముందుకు వంచి గంజి వార్చటానికి ఒక పాత నూలు బట్టను వాడేవాళ్ళు. పాత చీరల నుంచో మగవాళ్ల లుంగీల నుంచో చింపబడిన ఆ గుడ్డ ముక్క 4-5 రోజులయ్యేసరికి ఆ గిన్నెల కంటిన మసి దానికి అంటటం వల్ల దానికి కూడా నల్లటి మరకలంటేవి. అందుకని దాన్ని మసిగుడ్డ అనేవాళ్ళు. దాన్నే వంట కాగానే ఉతికి ఆరేసుకొని మళ్ళీ మర్నాడు వంటకు దాన్నే వాడేవాళ్ళు. అలా కొద్ది రోజులు వాడాక ఉతికి అది పిగిలిపోయి చినిగిపోతే గాని మళ్ళీ ఇంకో పాత గుడ్డను తీసేవాళ్ళు కాదు. అలా ఈ మసిగుడ్డ అనేది వంటగదిలో ప్రముఖ పాత్ర నిర్వహించేది ఆ రోజుల్లో. అప్పుడు పట్కార్లు, చిమ్టీలు ఉండేవి కావు కనుక ఉన్న బరువైన ఆ ఇత్తడి తెప్పాలను, గిన్నెలను దింపటం వాటి వల్ల సాధ్యం కాదు గనక ఈ మసిగుడ్డ చాలా ఉపయోగపడేది. ఒక మామూలు మసి అంటిన పాత గుడ్డ మొక్కకి కూడా ఆ కాలం ఇల్లాళ్ళు ఎంతటి ప్రాముఖ్యం ఇచ్చేవాళ్ళో చూడండి. కాసేపు అది కనిపించకపోతే మసిగుడ్డ ఎక్కడికి పోయిందే, కనిపించటం లేదు అని అమ్మ ఆడపిల్లల్ని ఉద్దేశించి అరిచి మరీ అడిగేది. కుక్కర్లు, ఇన్స్టాపాట్లు ఉన్న ఈ కాలంలో పిల్లలకు మసిగుడ్డ అంటే ఏంటో తెలియదు. తెలియాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళు అనుకోకపోవచ్చు. కానీ అది ఒక మన ప్రాచీన వంటింటి జ్ఞాపకం. విలువైంది కాకపోయినా ఆనాటి వనితలకు ప్రియాతి ప్రియమైన, ప్రతిదినం వాడిన వస్తువు అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. మసిగుడ్డ పేరు మీద శ్రీమతి కుప్పిలి పద్మగారు ఒక స్త్రీవాద కథను రాశారు. అది కథా ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధి చెందిన కథ. ఇదండి మసిగుడ్డ గురించి నేను చెప్పదలుచుకున్న మాట మంతి. విన్నందుకు అందరికీ ధన్యవాదాలు.